స్వలింగ సంపర్కం నగరాలు పట్టణాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. ఒకే జెండర్ మధ్య జరిగే ఈ సాన్నిహిత్య బంధానికి సంబంధించి గోప్యత అత్యంత ముఖ్యం. సరిగ్గా దీన్నే ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు ముగ్గురు యువకులు తెరలేపారు. హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుడైన ఓ వృద్ధుడి నుంచి కేటుగాళ్లు నగదు కాజేశారు. డేటింగ్ యాప్ గ్రిండర్లో వృద్ధుడితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు అమీర్పేట్లోని ఓ హోటల్ గదికి ఆహ్వానించాడు. వీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు సెల్ ఫోన్లో వీడియో తీసి బెదిరించారు. భయపడిపోయినట్లు నటించిన యువకుడు తన వద్ద ఉన్న 30,000ను ఆన్లైన్లో వారికి పంపాడు. ఇది చూసి అదిరిపోయిన వృద్ధుడు సైతం తన వద్ద ఉన్న 8,000 రూపాయలు వారి చేతికిచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అంతటితో ఆగని యువకులు మరోసారి వృద్ధుడికి ఫోన్ చేసి 20,000 ఇవ్వాలని, లేకపోతే కుటుంబ సభ్యులకు ఆ వీడియో పంపుతామని బెదిరింపులకు దిగారు. తాను మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ ముగ్గురు యువకులను పట్టుకుని కేసు నమోదు చేశారు. వీరు ఇదే తరహాలో కూకట్పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొందరిని హోటల్, నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వ్యవహారాలు బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధితులు ఎక్కడా ఫిర్యాదు చేయకపోవడంతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు.